హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని చెప్పేసి వార్తలు రావడం కూడా చూస్తున్నాం. ఈవెన్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు కూడా సపోర్ట్ చేశారు, వైసీపీని ఓడించని ఒక స్టేట్మెంట్ ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. అసలు దీంట్లో నిజమెంత ఉంది? పవన్ కళ్యాణ్ గారి పట్ల అంటే స్టార్ హీరోస్ ఉన్నారు కదా, చాలామంది స్టార్ హీరోస్, వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు, ట్వీట్ కూడా చేయలేదని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ ఒపీనియన్స్? త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నాడని ఒకే ఒక వెబ్సైట్లో మాత్రం నేను న్యూస్ చదివాను, ఇంకెక్కడా కనిపించలేదు. వెతికాను కూడా. మరి ఆయన చెప్పాడా లేదా, చెప్తే ఏదో ఒక ఫామ్లో చెప్పాలి కదా, వీడియోనా రిలీజ్ చేయాలి లేకపోతే ట్వీట్ అన్నా చేయాలి. అవైతే ఎక్కడా నాకు కనపడలేదు. కాబట్టి దాని మీద ఎక్కువ మనం మాట్లాడి వేస్ట్. చెప్పాడా లేదో తెలియదు మనకి. అయితే ఆ సైట్లో ఏం రాశారంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ వైసీపీని చిత్తుగా ఓడించండి అని పిలిపించాడని రాశారు. ఇప్పుడు ఏంటంటే ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి అనేక ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో మనం దాని మీద నమ్మి మనం చెప్పలేము. కాబట్టి నేనైతే అది ఫేక్ అని అనుకుంటున్నాను. ఏదేమైనా త్రివిక్రమ్ అయితే మాట్లాడినట్టు ఎక్కడా లేదు. ఇక పవన్ కళ్యాణ్కి సినిమా ఇండస్ట్రీ పెద్ద ఎత్తున మద్దతు చెప్తున్నారని తెలుగుదేశం మీడియా వాళ్ళు రాసుకుంటున్నారు. కానీ అంత పెద్ద ఎత్తున వస్తుందా అనేది మనం చూస్తే ఇప్పటివరకు ఆయనకు మద్దతు దొరికిన వాళ్ళు ఎవరెవరు చెప్పారు అనేది చూస్తే ముందుగా ఫస్ట్ ఆయనకి మద్దతు మరి వాళ్ళు చెప్పారా, వీళ్ళని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా తెలియదు. కానీ మొత్తం జబర్దస్త్ టీం అంతా దిగారు. నాగబాబు ఆల్రెడీ వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళని పట్టుకొచ్చినాడు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. సరే, డబ్బులు ఇచ్చారా వాళ్ళు వచ్చారా అనేది పక్కన పెడితే జబర్దస్త్ టీం అయితే పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తున్నారు. అది కాకుండా ఇంటి నటులు వాళ్ళ ఇంట్లోనే డజన్ మంది ఉన్నారు. అందులో ప్రధానంగా నాగబాబు, ఆయన ఎట్లాగో ఉన్నాడు జనసేనలో. నాగబాబు వాళ్ళ భార్య ఆమె వచ్చింది. తర్వాత నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ వచ్చాడు. దాని తర్వాత వాళ్ళ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు వాళ్ళ సిస్టర్ ఉంది కదా, ఆ సిస్టర్ పిల్లలు ఇద్దరు, సాయిధరం తేజ్ అండ్ వైష్ణవ్ తేజ్. ఇప్పుడు వీళ్ళు మనకి కనిపించే ఇది. వాళ్ళల్లో ఇంకెవరు రాలేదు, మిగతా నటినట్లు కానీ ఎవరు రాలేదు. అట్లాగే అల్లు అర్జున్ కూడా ఆ ఫ్యామిలీని లెక్కేసుకోవాలి కదమ్మా. కానీ అల్లు అర్జున్ రాలేదు, కనీసం ట్వీట్ చేయలేదు. మిగతా రామ్ చరణ్ రాలేదు, చిరంజీవి కూడా రాలేదు. రామ్ చరణ్ ఏమో ట్వీట్ చేశాడు, చిరంజీవి వీడియో రిలీజ్ చేశాడు. మా తమ్ముడు ఎంత ప్రజల కోసం ఆయన ఎట్లా చేస్తున్నాడు అది అని చెప్పాడు. మా అమ్మ ఏడుస్తుందని చెప్పాడు, నేను కూడా బాధపడుతున్నా అని చెప్పాడు. ఆయన అంటే అధికారం లేకుండా నేను ఇంత చేస్తే, అధికారం ఉంటే ఇంకెంత చేస్తాడు, కాబట్టి మీరు ఎన్నుకోండి అన్నాడు. అంతవరకే ఉంది. ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు, ఆయనకు వచ్చిన పద్మవిభూషణ్ అవార్డు తీసుకురావడానికి. సో ఏదేమైనా చిరంజీవి డైరెక్ట్గా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు, ఇటు రామ్ చరణ్ కూడా రాలేదు. మిగతా వాళ్ళు సినిమా వాళ్ళ ఫ్యామిలీకి బయట ఉన్న వాళ్ళు ఎవరెవరు ఇచ్చారంటే, నాకు ఇప్పటివరకు కనబడిన వాళ్ళల్లో నాని ఒకడు ఇచ్చాడు, నాని ఒక ట్వీట్ చేశాడు. అట్లాగే రాజు తరుణ్ చేశాడు. తర్వాత సంపూర్ణేష్ బాబు చేశాడు. వీళ్ళు కాకుండా నాగవంశీ ప్రొడ్యూసరు, ఆయన ఎట్లాగూ పవన్తో సినిమాలు తీసేవాడే. సో నాగవంశీ ఆయన క్యాంపెయిన్ కూడా చేస్తానని చెప్తున్నాడు. ఇది ఇప్పటి వరకు మనకి ఇండస్ట్రీలో ఆయనకి దొరికిన సపోర్టు. నటికుమార్ ఏదో ప్రకటనలు ఇస్తున్నాడు. నటికుమార్ ఎప్పటి నుంచి కూడా వైసీపీకి యాంటీ కాబట్టి అది పెద్ద విషయం కాదు. సో ఇంత తప్ప ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కదా హీరోలు. మహేష్ బాబు ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ఇలాగా బోల్డ్ మంది హీరోలు మనకు ఉన్నారు కదా. సో ఈ హీరోలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్కి కనీసం ఆల్ ద బెస్ట్ అని కూడా చెప్పలేదు. దీనికి కారణం ఏంటంటే రాజకీయాల్లో సినిమా వాళ్ళకి తలదూరిస్తే ఇబ్బందులు ఉంటాయనేది వాళ్ళకి తెలిసిన విషయమే. ఇప్పుడు జగన్కి సపోర్ట్ చేసినా తెలుగుదేశం కేడరు, పవన్ కళ్యాణ్ కేడరు అందరూ యాంటీ అవుతారు. ఇటు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే ఇంకా స్టార్ట్ చేస్తారు, వైసీపీ వాళ్ళు అటాక్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళు భ్రష్టు పట్టిస్తారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ సినిమాల మీద నెగిటివ్ క్యాంపెయిన్ ఉంటుంది. ఇలాగా ఇబ్బందులు ఉంటాయి. అందుకని వాళ్ళకి ఏంటంటే పాల్గొంటే యాక్టివ్గా పోయి రాజకీయాల్లో పాల్గొనాలి, అప్పుడు అది ఫేస్ చేయొచ్చు. అట్లా కాకుండా ప్రకటనలు ఇచ్చో ఇంకోటో ఇచ్చితే వాళ్ళ కెరీర్ మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు నాని మీద ఖచ్చితంగా నానికి యాంటీగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు వైసీపీ వాళ్ళు. సో రేపు ఆ సినిమాల మీద కూడా పడే అవకాశం ఉంది. రేపు మళ్ళీ వైసీపీ వచ్చినప్పుడు కూడా నాని సినిమాలు
రిలీజ్ అయ్యే చోట ఇబ్బంది పెట్టచ్చు. అట్లాగే జనం కూడా ఆ సినిమాలు నాని సినిమాలకి నెగిటివ్ క్యాంపెయిన్లు కూడా బలంగా చేస్తారు. ఇవాళ ఒక సినిమా రిలీజ్ కాకముందు నుంచి కూడా నెగిటివ్ క్యాంపెయిన్లు కానీ మొదలైతే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఆ సినిమా మీద ఉంటుంది. ఎందుకంటే సినిమా అనేది పబ్లిసిటీ మీద ఆధారపడింది. ఆ సినిమా బాగుందో లేదో ఎలా తెలుస్తుంది? ఆ పబ్లిసిటీని బట్టి, ఆ గతంలో ఆ హీరో సినిమాలను బట్టి ఆడియన్స్ ఈ సినిమాకు పోదామని నిర్ణయించుకుంటారు. కానీ ముందు నుంచే నెగిటివ్గా స్ప్రెడ్ చేసినప్పుడు ఏందో నెగిటివ్ కూడా చెప్తున్నారులే, ఎందుకు మనం 500 1000 ఖర్చు పెట్టుకొని ఆ సినిమాను చూడాలా, చూసి వచ్చి రిలీజ్ అయినాక బాగుందంటే అప్పుడు వెళ్దాం అని ఆగుతారు. సో ఈ ఓపెనింగ్ 3-4 రోజులే ఇంపార్టెంట్. ఆ ఓపెనింగ్ ఎంత బాగా వస్తే ఆ సినిమా దాన్ని బేస్ చేసుకొని ఇంకొద్ది రోజులు ఆడుతుంది, డబ్బులు కూడా ఓపెనింగ్ 3-4 రోజుల్లోనే రికవర్ అయిపోతుంది. కానీ ఈ ఓపెనింగ్ని రానియకుండా ఏం చేస్తున్నారంటే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం వల్ల కెరీర్ మీద పడుతుంది. అట్లాగే రేపు జగన్ వచ్చాడు అనుకో, ఆల్రెడీ జగన్ ఇండస్ట్రీ పట్ల కొంత కోపంగానే ఉంటాడు. దానికి కూడా నేపథ్యం ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్న వైఎస్ఆర్కే ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఇండస్ట్రీ అంతా ప్రధానంగా చంద్రబాబు వైపే ఉండింది. దానికి కూడా ప్రధాన కారణం హిస్టారికల్గా ఎన్టీ రామారావు ఉండడం, ఎన్టీ రామారావు తరపున అనేక మంది తెలుగుదేశం తరపున ఉండడం, రెండోది కమ్మ డామినేషన్ ఇండస్ట్రీలో ఉండడం. సో ఇప్పుడైతే కమ్మ అండ్ కాపు కలుపుకోవచ్చు మనం. ఈ 2 డామినేషన్ కనిపిస్తుంది ఇండస్ట్రీలో. రెడ్లకు సంబంధించిన హీరోలు సంఖ్య తక్కువే ఉంటుంది. వాళ్ళు పెద్ద రెడ్డి హీరోని చూస్తే పేర్లు అయితే రెడ్డి పేర్లు పెడతారు, కానీ సినిమాల పేర్లు హీరోలు రెడ్ల హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా మిగతా కులాలలో అనేది వెరీ నామినల్, అది బీసీలు కావచ్చు, ఇంకా ఎస్సీలు ఇలాంటివి. సో ఈ క్రమంలో తెలుగుదేశానికే ట్రెడిషనల్గా ఉంది, వైఎస్ఆర్కి లేదు. వైఎస్ఆర్కి ఆ సిసి రెడ్డి ప్రొడ్యూసర్ ఒకరు, ధర్మవరం సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరే అప్పట్లో ఉండింది. తర్వాత కాలంలో పోసాని కృష్ణమురళి వచ్చాడు, తర్వాత ఆలీ వచ్చాడు. పృథ్వీ వచ్చి అతనేదో ఆ స్కాండల్లో ఇరుక్కొని అతను బయటకు వచ్చేసాడు. అతను కూడా ఇప్పుడు పృథ్వీ కూడా జనసేనలో చేరాడు. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్కి అయితే బలమైన సినిమా సెక్షన్ ముందుకు రాలేదు. దీనికి కారణం నేను ఇందాక చెప్పినట్టుగా సినిమా కెరీర్ ఇవాళ ఇంత ముందులాగా 50 రోజులు 100 రోజులు ఆడే ప్రసక్తి లేదు. 3 రోజులు 4 రోజుల్లోనే మొత్తం లాగేయాలి. సో అది నెగిటివ్. ఇప్పుడు సోషల్ మీడియా వెరీ యాక్టివ్గా ఉంది కాబట్టి, రెండోది వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్కి కానీ మద్దతు ఇస్తే వాళ్ళు విపరీతంగా అటాక్ చేస్తారు. సో ఆ భయం అయితే ఉంది. సో అందుకని కొంతమంది అనసూయ లాంటి వాళ్ళు నన్ను రమ్మంటే నేను వస్తాను ఇలాగ స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికి కూడా ముందుకు కలవలేని పరిస్థితి. అట్లాగే పవన్ కళ్యాణ్తో పనిచేసిన డైరెక్టర్లు కావచ్చు, పవన్ కళ్యాణ్తో పనిచేసిన హీరోలు కావచ్చు, వీళ్ళు కూడా ఎవరు ఇవ్వాలి. నిజానికి డైరెక్టర్లకి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, ప్రొడ్యూసర్లకి, కానీ వాళ్ళు కూడా భయపడే ఇది పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకన్నా మంచిది మనం పవన్ కళ్యాణ్కి అసోసియేట్ అయితే రేపొద్దున ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీలో అంత చిరంజీవి గారికి ఉన్నట్టుగా మంచి రిలేషన్స్ ఉండవు. ఎందుకంటే ఆయన కొంత ఇంట్రోవర్ట్, అందరితో కలవడు ఫ్రీగా. ఆయనకి ఎవరో కొంతమంది లిమిటెడ్ సర్కిల్ ఉంటారు, వాళ్ళతో తప్ప ఆయన ఫ్రీగా అందరితో కలవడం, మాట్లాడడం, సోషలైజింగ్ అవ్వడం, పార్టీలకు పోవడం ఇటువంటివి పవన్ కళ్యాణ్కి లేదు. దానివల్ల కూడా వ్యక్తిగత స్థాయిలో పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఇక మహేష్ బాబు, ప్రభాసు, జూనియర్ అంటే వీళ్ళందరికీ కూడా కెరీర్ ఇంపార్టెంటు. సో వాళ్ళు అనవసరంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి మనం ఎందుకు ఇబ్బందులు పడతామనేది వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ రకంగా పవన్ కళ్యాణ్కి సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద సపోర్ట్ అయితే లేదని మనం చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.